మార్షల్ ఆర్ట్ ఛాలెంజ్ రౌండ్ 1. వీళ్ళకి గొడవ పడడం ఇష్టం లేకపోతే ఎందుకని అరుస్తూ వాళ్ళు గొడవ పడుతున్నారు? మార్షల్ ఆర్ట్స్ లో ఇలాగే శబ్దం చేస్తూ ఉంటారు, అదే దాని స్టైల్. ఇప్పుడు రౌండ్ 1 లో నా తమ్ముడు బన్నీ గెలిచాడు. అరే వా బన్నీ, చాలా బాగుంది. ఈ రౌండ్ లో నువ్వు ఎలాగోలా గెలిచావు. నేను నిన్ను ఎలా పచ్చడి చేస్తానో చూడు. నన్ను తర్వాత చట్నీ చేతులే గాని ముందు వచ్చి నన్ను ఓడించు. రెండో ఛాలెంజ్ ఏంటో చెప్పు. ఎలాగైనా ఆ చెట్టు మీద ఉన్న చివరి మామిడి పండుని కిట్టి కోసం ఎవరు తీసుకొస్తారో వాళ్లే విన్నర్. ఈ పోటీకి వాళ్లే ఛాంపియన్. అరే వా బన్నీ, 2-3 వారాల్లోనే నువ్వు అన్ని నేర్చేసుకున్నావు. థ్యాంక్ యూ. రేపటి నుంచి నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వస్తాను. సెల్ఫ్ డిఫెన్స్ కి అవసరం అవుతుంది. సాయంత్రం అందరూ రెడీగా ఉండండి. కిట్టి రేపటి నుంచి నేను కూడా వస్తానని చెప్తోంది కదా, మరి ఎందుకని సాయంత్రం రెడీగా ఉండమని చెప్తున్నావు? అరే, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ చూడడానికి మనం అందరం వెళ్ళాలని అంటున్నారు. వెళ్దామా? డౌటా? అవునవును, నా దగ్గర పాస్ కూడా ఉంది. తమ్ముడు, ఎవరు నీ దగ్గర ఉన్నది? నా దగ్గర ఎవరు లేరు. నా దగ్గర ఫైట్ చూడడానికి ఒక పాస్ ఉంది. ఈవినింగ్ అందరూ రెడీగా ఉండండి. ఓకే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ దొరికిందనుకుంటా. ఏమంటున్నావు? అవును, అందరూ అరవడం చూసారా? చూసని అంటున్నారు. అరే గాడిద, ఆ ఫైటర్ పేరు చూస్లీ. అవును, వాళ్ళు పేర్లు అలాగే పెట్టుకుంటారు. చూసిలి, బ్రూసిలి, సైండ్లీ. సాంగ్లీ అనే చోటు మహారాష్ట్రలో ఉంది కదా. ఒరే బుద్ధిలేనోడా, సాంగ్లీ కాదు, శాండ్లీ. గోడ మీద అంటుకుని ఉంటుంది బల్లి. ఇప్పుడు వచ్చాడు చూస్లీ, మరొక వైపు నుంచి వచ్చాడు మురళి. చప్పట్లు కొట్టండి. ఫైటర్స్ ఇద్దరు అన్న తమ్ముళ్ళా? లేదు, వాళ్ళు బ్రదర్స్ కాదు. ఇద్దరి సర్నేమో ఒకేలా ఉన్నాయి. ఒకరి పేరు చూస్లీ, ఇంకొకటి పేరు మురళి. ఏయ్, మురళి కాదు, మురళి. మురళి మాధవ్, అర్థమైందా? ఎలక బాగా పడుకుంటుంది. ఇప్పుడు ఫైట్ మొదలవబోతోంది. చప్పట్లు కొట్టండి.
ఈ ఫైట్ లో చూస్లీ గెలిచారు. చూసి ఈ ఊళ్ళో 30 రోజులు ఉంటాను. నేను మీ అందరినీ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను ఓడించి చూపించండి, చూద్దాం. వాట్సాప్ డిపిని చేంజ్ చేసినట్టు చూస్లీ అందరికి ఛాలెంజ్ చేసేసాడు. చప్పట్లు కొట్టండి. ఈ చూసి చాలా పవర్ఫుల్ ఫైటర్. ఇతన్ని ఓడించడం చాలా కష్టం. అవును, అది కూడా నిజమే కదా. వీడు నన్ను ఓడించాడు కదా, మంచి గుణపాఠం నేర్పిస్తాను. బన్నీ, ఈ ఊరు పేరు ప్రతిష్టలు నువ్వే కాపాడాలి. బన్నీ, ఈ రోజు నీకు హ్యాపీ బర్త్డేనా? లేదో. మరి ఎందుకైనా నీకు పువ్వులు ఇస్తున్నారు? ఆ? నా బ్యాంక్ లో నుంచి ఒకరు నా డబ్బుల్ని దొంగతనం చేశారు. ఎవరిది? మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? అవును, ఇది ఎలా జరిగింది? ఎవరు చేశారో చెప్పండి. అదేంటంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చుగా. మీరు కాస్త నన్ను మాట్లాడిస్తారా? మీరు చెప్పండి సార్, ఈ బ్యాంక్ రాబరీ అసలు ఎలా జరిగింది? అరే, ఎలాంటి రాబరీ జరగలేదు. నేను కవిత చెప్తున్నానంటే. నా బ్యాంక్ లో నుంచి ఒకరు నా డబ్బుల్ని దొంగతనం చేశారు. బన్నీ మనకి ఇప్పుడు మంచి పేరు తెప్పించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బన్నీ ఇప్పుడు ఏం చేశాడు? బన్నీ నీతో చెప్పలేదా? ఛానల్లో నువ్వు న్యూస్ చూడలేదా? లేదా పేపర్ కూడా చదవలేదా? కొత్త బడ్జెట్ వల్ల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఊరంతటా మన బన్నీ పేరు మారుమోగుతుంది. చప్పట్లు కొట్టండి. కానీ అసలు ఏమైంది? మన ఊర్లో ఉన్న గొప్ప ఫైటర్ అయిన బన్నీ చూస్లీ చేసిన ఫైట్ ఛాలెంజ్ ని ఒప్పుకున్నారు. ఏంటి? బన్నీ, నేనే చేయలేదు. ఇక చాలు, ఎల్లుండి ఫైట్ ఉంది. కానీ నువ్వేమో నేనేమి చేయలేదు అంటున్నావు. నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కడ తప్పు జరిగింది. నేను ఇప్పుడే ఫైట్ ని క్యాన్సిల్ చేస్తాను. ఏం కొట్టావు సోదరా? నేను చెప్తున్నాను చూడండి, ఖచ్చితంగా బన్నీయే గెలుస్తాడా. అవును, నువ్వు ఒక పిల్లివే, కానీ పులిలాగా నువ్వు ఒక ధైర్యమైన పని చేసావు. బన్నీ, నేను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. శబాష్, శబాష్, శబాష్. బన్నీ, నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. ఊరు కోసం ప్రాణమిచ్చే భాగ్యం కొంతమందికే దక్కుతుంది. డౌటా? ప్రాణాలు ఇవ్వబోతున్నానా? నీకు తెలీదా? ఆ చూస్లీ చాలా డేంజరస్ అయినోడు. మన ఫైట్ లో మురళిని మట్టి కనిపించాడు, చూసావు కదా? బ్రో, బన్నీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశాడంటే ఖచ్చితంగా ఆలోచించి చేస్తుంటాడు. నేను ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయలేదు, నన్ను నమ్మండి. అరే ఏంటంటున్నావు? మరి నిన్ను అడగకుండా నీ పేరు ఎవడిచ్చాడేటి? నేనే. ఏంటి? నీ మనసులో నువ్వు ఒక పెద్ద మార్షల్ ఆర్ట్ ఛాంపియన్ అని అనుకుంటున్నావు కదా, అందుకే నేను చూసలేకే ఛాలెంజ్ చేశాను. తమ్ముడు, నువ్వెందుకు భయపడాల్సిన అవసరం లేదు. సన్నీయే ఛాలెంజ్ చేశాడు, సో సన్నీయే కదా ఫైట్ చేయాలి. ఏ గాడిద, నా పేరు మీద ఛాలెంజ్ చేశాడు కాబట్టి నేనే కదా వెళ్ళి ఫైట్ చేయాలి. అరే, ఆ చూస్లీ దగ్గర బ్లాక్ బెల్ట్ ఉంది. తన దగ్గర పోట్లాడితే నువ్వు చట్నీ అయిపోతావు. అది కూడా మిక్సర్ లేకుండానా? భయపడకు బన్నీ, నా దగ్గర కూడా బ్లాక్ బెల్ట్ ఉంది. నేను నీకు దాన్ని ఇస్తాను. చూడు, భగవంతుడు మా బుర్రలో గుజ్జెట్టాడు, నీ బుర్రలో బంకమట్టెట్టాడు. నా పేరు నందు, అందరికి ఫ్రెండ్ ని. బన్నీ, నువ్వు ఫైట్ క్యాన్సిల్ చేసేయ్. అవునవును, నేను ఇప్పుడే వెళ్ళి క్యాన్సిల్ చేస్తాను. బన్నీ, ఆగిటి. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది బన్నీ. థ్యాంక్స్. థ్యాంక్స్. చూస్లీ అందరినీ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. కానీ నువ్వు ఆ ఛాలెంజ్ ని ఒప్పుకున్నావని తెలిసినప్పుడు చాలా సంతోషపడ్డాను. వీడు ఫైట్ ని క్యాన్సిల్ చేయబోతున్నాడు. అది ఎవరు చెప్పారు? నేను వెళ్ళి ఫైట్ చేస్తాను. బన్నీ, నిన్ను చీరప్ చేయడానికి అందరికంటే ముందు నీ ముందు నేనే ఉంటాను. Bunny.
ఎరా దద్దమ్మలారా మన ఊరు హీరో ఎవరు బనీనే. బనీ బనీ అని అరవండి, పక్క రోడ్ని సపోర్ట్ చేయకండి. అనలో వాళ్ళు చెప్తే ఇన్నేనా లేరు. ఇదిగో మీరేం భయపడకండి, నేను డాక్టర్కి చెప్పేశాను, అంబులెన్స్ రెడీ చేస్తాను. డాక్టర్ బయటే ఉన్నాడు తెలుసా. సరే గాని బనీ ఈ ఛాలెంజ్ లో ఎలాగైనా గెలవాలి. సరేనా, నా వల్ల అయింది, నేను ప్రయత్నిస్తాను. ఇదిగో మేనేజర్ బాబు, మనం డీల్ వేసుకుందామేంటి? నువ్వు చూసితో ఓడిపోమని చెప్పు, నేను నీకు బోల్డ్ అంత డబ్బు ఇస్తాను. అరే ఇలాంటిది ఏదైనా మాట్లాడాలంటే బయటికి వెళ్ళిపో. అనవసరంగా నాతో మాట్లాడేలా టెన్షన్ పెట్టావంటే నేను నేను ఊరికే వదిలిపెట్టను, అర్థమైందా? ఇలాగ మాట్లాడుతుంటే నేను బయట తరమొస్తాను చూసుకో. బక్కగా ఉన్న పక్క రోడని మర్యాద ఇచ్చాను, ఏటి నువ్వు ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? సన్నగా ఉండడానికి నీటిలో హనీను లెమన్ కలిపి తాగాలి. చూసులతో బనీ ఫైట్ చేస్తున్నాడు కదా, అందుకని ఈ మ్యాచ్ లో తనకి గెలవాలని కోరుకోవాలి. చప్పట్లు కొట్టండి. ముందుకురా, కాస్త ముందుకురా, మా ముందుకు వచ్చి నిలబడు. నేను రాను నన్ను వదిలేయండి. హాయ్. బన్నీ సింగిల్ పీసులో కూడా బయటికి రాలేడు. ఎవరికే డౌటా? చూస్లీ రెడీ, బన్నీ రెడీ, ఫైట్. ఐడియా. అరే ఎలా జరిగిందేంటి? నూనె లేకుండా ఒడియాలని వేపారు. మన బండి చూసి ముట్టుకోకుండా ఓడించాడు. చప్పట్లు కొట్టండి. చూసి నువ్వు అసలు ఏం చూస్తున్నావు? వెళ్ళు, ఆ బండిని ఓడించరు. బన్నీ వాడు చేయి పట్టుకొని వాడిని పడేయ్. ఇదేమి కుస్తీ పోటీ కాదు. బండి నీకేం కాలేదుగా? అతను కొడుస్తామన్నయ్య, ఇదే క్రికెట్ మ్యాచ్ ఏందనుకో, నువ్వే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తెలుసా. బండి ఓడిపోయాడు. ఫైట్ పూర్తయింది. ఇక్కడున్న వాళ్ళ పవర్ ఇంతేనా? నేను ఇక్కడికి వచ్చి చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ ఎవ్వరికీ ధైర్యం లేదు. ఇక నుంచి నేను ఎప్పటికీ ఇక్కడికి రాను. ఇక్కడున్న ఫైటర్స్ కన్నా మా ఊళ్ళో చిన్నపిల్లలు బాగా ఫైట్ చేస్తారు. బనీ, జరగాల్సిందేదో జరిగిపోయింది. అదే ఆలోచిస్తూ తినకుండా ఉంటే ఏమవుతుంది? కాస్త తిను. నేను తినలేకపోతున్నాను మేడం. జీలకర్ర నీళ్ళు తాగు, ఆ తర్వాత నువ్వు ఈజీగా తినేస్తావు. తన కడుపేమీ పాడైపోలేదు. బన్నీ విచారంగా ఉన్నాడు, అందుకే తింటం లేదు. అర్థమైందా? అతను ఒక వరల్డ్ ఛాంపియన్ బన్నీ. అతని దగ్గర ఓడిపోయినందుకు నువ్వేమి బాధపడకు. సమస్య గెలుపు గురించి కాదు. ఆ చూస్లీ నా ముందే ప్రజలందరినీ అవమానించాడు తెలుసా? అంతేకాదు ఈ ఊరు పేరుని కూడా. అవును, కానీ నువ్వంతా సరి చేయగలవు. ఎలా?
ఎలా అంటావేటి? అద్భుతమైన ఐడియా ఇవ్వడానికి నేను ఉన్నాను కదా. ఆ చూసి ఓడించేద్దాం. అతను ఒక వరల్డ్ ఛాంపియన్. అతను నువ్వు ఎలా ఓడించగలవు? తను మార్షల్ ఆర్ట్స్ ని మొత్తం నేర్చుకోవాలి. ఏంటి? తోతారాం, ఇది అస్సలు సాధ్యం కాదు. అరే ఏంటి మేడం? సరే కిట్ కిట్ నువ్వు చెప్పు. చెప్పు. రేయ్ నేను నిన్ను కాపీ చేయమని చెప్పలేదు. క్షమించండి అన్న, నాకు తెలిసి కేరళలో మార్షల్ ఆర్ట్స్ నేర్పించే 2 గురువులు ఉన్నారు. వాళ్ళు దిమ్మ తిరిగేలా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. మా నాన్న ఇంటర్నెట్ లో చదివాడు. బండి అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాడు అనుకో, ఇక మన బండికి తిరిగేలేదు. చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలనుకున్నాడు, కానీ వాళ్ళు నేర్పించమని చెప్పేశారు. కానీ బన్నీకి మాత్రం తను ఎలా నేర్పుతాడు? అవును నువ్వు అడిగింది కరెక్టే, కానీ ట్రై చేయడంలో ఎలాంటి తప్పు లేదుగా. తోతారాం చెప్పేది కరెక్ట్ గానే ఉంది బన్నీ. వీళ్ళు నువ్వు గొప్ప ఫైటర్ గా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. వచ్చాక చూసి అహంకారాన్ని పోగొట్టు. సరే మేడం, నేను ఆ చూస్లీకి మంచి గుణపాఠం నేర్పిస్తాను. ఇది అడవి కదా, మనం ఆ గురుకుల గ్రామం మొక్కాడికి కదా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఆ గ్రామం 10 కిలోమీటర్ల దూరం ఉంది. బస్సులేవి అక్కడికి వెళ్ళవట. ఓకే, అయితే మనం ట్రైన్ లో వెళ్దామా? రైల్వే స్టేషన్ ఎక్కడుంది? అనలో అని ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అక్కడికి మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. అంటే దారిలో నది వచ్చినా కొండలు వచ్చినా దాటుకుని వెళ్ళాలి. సరే ఈ విషయాన్ని మాకు ముందే చెప్పుండొచ్చు కదా. ఏటన్నా మరి మీరు ఈ మాట మీకు ముందే చెప్తే వస్తారా ఏటి? అన్నరో టెన్షన్ అవ్వద్దు, మన ఇద్దరం ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. అంటే నీ వీపు మీద నేను కూర్చుంటాను అనమాట, నువ్వు ఎగురుతావు అనమాట. వాళ్ళందరూ నడుచుకుంటూ వచ్చేస్తారులే. ఈ ఐడియా ఎలా ఉందన్నా? నేను ఫ్రెండ్స్ ని విడిగా విడిచి వెళ్ళను, వీళ్ళతో కలిసి మనం నడుచుకుంటూ వెళ్దాం. ఏటన్నా అలా ఫిక్స్ అయిపోయావు? నేను చాలా దూరం చెప్తున్నాను కదా, అంత దూరం నేను నడవలేనే. ఎంతసేపు అలా మాట్లాడుతూనే ఉంటావు? పద వెళ్ళిపోదాం. సర్లే రండి, ఇంత దూరం వచ్చాం, ఎలాగే వెళ్ళి తీరాలి కదా. ఇంకా ఎంత దూరం? అదిగొద్దుగొద్దుగొద్దుగో అక్కడికి వెళ్ళాలి. ఏంటి? అన్నలో అదిగో గ్రామం అక్కడ ఉంది. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం బండి సైడ్ తీసుకోండి. బాసు, ఈ సర్రు బర్రి శంకరపల్లి సిల్లి బిల్లి రాజు ఇంకా తిరుచిపల్లి పూరి నల్లి చిట్టి పొట్టి వాసు ఏడుంటారు? మనం 2 గురువులను వెతుక్కుంటూ వచ్చాం కదా, ఊర్లో ఉన్న వాళ్ళందరి పేర్లు ఎందుకని చెప్తావు కిట్ కిట్? అరే తను చెప్పింది 2 పేర్లే. తెలితే చెప్పండి బాసు. వాళ్ళు అటువైపు ఉంటారు.
వావ్, దోశ వేయడానికి కూడా మార్షల్ ఆర్ట్సా? నేను నేర్చుకోవాలి. ఆగండి, నేను మాట్లాడతాను. ఎందుకంటే తన కోపం వస్తే సమస్య అవుతుంది. అర్థమైందా? ఈ సరు బల్లి, శంకర్ బల్లి, సిల్లి బిల్లి రాజు అది మీరేనా? చెప్పండి, ఎవరు కావాలి మీకు? సార్, నా ఫ్రెండ్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. రాసారా? ఏంటి రాశారు? ఎవరు రాయడం లేదు, మీరు నేర్పించాలి. అరవాలా? ఎందుకని అరవాలి? నాకేమైనా శివుడు అనుకుంటున్నారా? అయ్యి బాబోయ్, ఈ డిఫెక్టివ్ పీస్ లా ఉన్నాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఆయన స్పీకర్లు అవుట్ అనుకుంటాను. ఏంటి కిట్ కిట్, ఈయన చెవులకి సమస్య ఉందని నీకెప్పుడు చెప్పారు? అన్నలో ఈ హనీని మాట్లాడకుండా ఉండమని చెప్తారా? అసలే నా బుర్ర ఏడెక్కిపోతుంది. సార్, మీ దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉంది. కానీ నేను నేర్పించడం మానేసి చాలా కాలం అయింది. ఇక్కడి నుంచి వెళ్ళండి. సార్ ప్లీజ్, నాకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నానా? నా దగ్గర మాస్టర్ ఆర్ట్స్ అనే పేరే ఎత్తకో. ఇదేంటి బాబు ఇది? ఈయనకి ఎంత కోపం వస్తుందేటి? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేదంటే దోశలో మనల్ని చుట్టుపాడేస్తారు. ఇన్ని చూసారా? ఇలా చూడండి, తిరుచుపల్లి, చీరి, నల్లి, చిట్టి, పొట్టి, వాసు మీరేనా? వాఫో నేనే. వాఫోనా? మీరు వాఫోనా? మేము వాసు సార్ని చూడడానికి వచ్చాం. అరే వాఫో కాదు, వాఫో. ఇక్కడ వాఫో నేనే. మనం ఎక్కడికి వచ్చాం? నాకు బుర్ర పని చేయడం లేదు. మ్మ్. అక్కడ ఆయనకేమో స్పీకర్లు అవుట్, ఇక్కడ ఈయన సరిగా మాట్లాడడం లేదు. సార్, మీ దగ్గరికి నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని వచ్చాను. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పించను. మాఫ్లాట్ అంతా మాకు వద్దు, మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. నేనే నేర్పించను. వెళ్ళండి. సార్ ప్లీజ్. వెళ్ళమని చెప్పానా? అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. సాంబార్ కాస్త పుల్లగా ఉందా? సాంబార్ గురించి ఇప్పుడు ఎవరు అడిగారు? నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే వాళ్ళకి సొమ్ము ఏమైనా పోతుందా? అవును, నాకు అర్థం కాలేదు. నిజంగానే వాళ్ళ మాటలు వింటుంటే నాకు బుర్ర పని చేయడం లేదు. వాళ్ళిద్దరూ చాలా వింతగా ఉన్నారు. నిజం చెప్తున్నాను, వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ లో గురువులు కాకపోతే వాళ్ళ పని పట్టుండేవాడిని. కానీ వాళ్ళిద్దరూ చేర్చుకోమని చెప్పారుగా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు. గొడవ? ఒకరేమో అటాక్ మాస్టర్, ఒకరేమో డిఫెన్స్ మాస్టర్. ఇద్దరిలో ఏ ఒక్కరు ట్రైనింగ్ ఇవ్వకపోయినా మీ ట్రైనింగ్ పూర్తవదు. అందుకే వీళ్ళిద్దరూ ట్రైనింగ్ ఇవ్వడం మానేశారు. కానీ ఏమైంది? ఇది చెప్పాలంటే చాలా పెద్ద కథ. అయితే షార్ట్గా చెప్పండి. ఒకప్పుడు వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. అంతేకాదు, వాళ్ళిద్దరూ చాలా మంచి ఫైటర్స్ కూడా. గురుదేని చూసొస్తాను. ఎవరు ముందుగా గురుగారి దగ్గరికి వెళ్తారో అది నేను కూడా చూస్తాను. గురుజీ, గురుగారు, గురుగారు. ఈ లుంగి నీకు, ఈ షర్టు నీకు. ఇది నా ఆశీర్వాదం అనుకోండి. అదే వాళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణమైంది. ఒకరోజు వాసు కొబ్బరి బొండాలని దించడానికి చెట్టుపైకి ఎక్కుతూ ఉన్నాడు. ఆ లుంగి నాదిలా ఉంది. హే, కిందకిరా. పైన చేస్తున్నావు నువ్వు? కొబ్బరి బొండం తీయబోతున్నాను, తెలీదా? ఏంటి మూర్ఖుడా? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను మూర్ఖుడు అంటావరా? మూర్ఖుడు కాదు, తెలియట్లేదని అడిగాను అంతే. నువ్వు కట్టుకున్నది నా లుంగి. అది నాకు గురుజీ గారు ఇచ్చింది కదా, అది నాకు తిరిగిచ్చాయి. ఉండరా, ఇప్పుడే నేను నీకు బుద్ధి చెప్తాను. ఏంటి నా లుంగి చింపేశాడు? నా లుంగి. నన్ను క్షమించు మిత్రమా. గురుగారు ఇచ్చిన లుంగిని చింపేశావు. ఇది నీ వల్లే జరిగింది. కానీ ఆ లుంగిని ఎందుకని నువ్వు వేసుకున్నావు? నా పంచ తడిసిపోయింది. పొడుగ్గా ఉందా? పొడుగ్గా ఉన్న లుంగిని ఎందుకు కట్టుకున్నావు? ఎర్ర లుంగి కట్టుకోవాలనుకుంటే కొనుక్కుని కట్టుకోవచ్చుగా. నా లుంగి నువ్వెందుకు కట్టుకున్నావు? ఎరుపు కాదు, నాది తడిసిపోయింది. అర్థమైందా? ఏంటి
లుంగీ జారిపోతుందా? అబద్ధం చెప్పక వాసు, లుంగీ ఎలా జారిపోద్ది? మన లుంగీ ఎంత గట్టి కట్టుకోవాలంటే అంత గట్టి కట్టుకోవచ్చు. నువ్వు సరిగ్గా ఎందుకు వినిపించుకోవట్లేదు? నా పంచ తడిసిపోయింది. అలాగా? ఇప్పుడు పొడుగు కాస్త పొట్టయిపోయిందా? గురుగారు ఇచ్చిన లుంగిని సింపేసింది కాక అడిగినందుకు నన్ను కొడతావా? ఇప్పుడు నేను ఏటి సత్తానో చూడు. రాజు, నా మాట విను మిత్రమా. నా షర్ట్. నువ్వు నా లుంగిని సింపేశావు కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. మర్యాదగా ఆ చొక్కా నాకు తిరిగిచ్చాయి. నేను ఇవ్వనా? షర్ట్ చింపేశావు. ఏంటి పూర్తి చేశానా? నీ కళ్ళు కనిపించట్లేదా? నేనేం పూడ్చలేదు, సింపాను. దీన్ని తవ్వి నువ్వే పూడ్చు. గురుజీ ఇచ్చిన షర్ట్ చింపేశావుగా, నేను వదలను. నేనేం చేస్తానో చూడు. విషయమా? ఏంటి నాకు విషయం ఎత్తావా? నేనేం చేస్తానో చూడు. ఆగండి, ఏం చేస్తున్నారు? ఆపండి. బాబోయ్. ఇలా చూడు, ఇవాల్టి నుంచి నువ్వు నా దృష్టిలో చనిపోయావు. భయపడ్డానా? ఏంటి నేనా? నేను ఎవరిని చూసి భయపడ్నా? ఇవాల్టి నుంచి మన ఇద్దరికి ఏ సంబంధం లేదు. నేను చెప్పేది నీకో, ఈ రోజు నుంచి మన ఇద్దరికి సంబంధం లేదు. హా? ఒకే డైలాగ్ ని వీళ్ళు ఎందుకు 2 సార్లు చెప్పి వెళ్తున్నారు? అయిపోయింది. అవును, ఈ కథ పూర్తయిపోయింది. నా ఇడ్లీ అయిపోయిందని చెప్పాను. ఇంకొకటి తీసుకురండి. ఇక్కడ మేము ఎంత టెన్షన్ పడిపోతుంటే నువ్వు ఇంకో ఇడ్లీ కావాలంటావా? ఏ కొట్టిదేదో దోస్తో కొట్టు, ఇడ్లీ నాకు నచ్చదు. దోశ నిన్ను నేను కొడతాను. అరే, ఏం చేస్తున్నారు మీరు? ఫ్రెండ్స్ అయ్యుండి ఇద్దరు ఎందుకు ఇలా దెబ్బలాడుకుంటున్నారు? సారీ. అన్నయ్య, మీరు చెప్పారు కాబట్టి వదిలేశాను, లేదంటే ఈ పని పట్టి ఉండేవాళ్ళు. నాకు ఐడియా వచ్చింది. ఇక వాళ్ళిద్దరూ నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. మీరు చూస్తూ ఉండండి. ఎలా? తోతారాం చెప్పిన వెంటనే వీళ్ళిద్దరు గొడవ పడడం ఆపేశారు కదా, అదే విధంగా రాజు సార్ ఇంకా వాసు సార్ కలిసిపోతారు. వాళ్ళిద్దరు తోతారా మాటలు ఎందుకని వింటారు? తోతారాం మాటలు వినాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురువు చెప్పింది వింటే చాలు. ఇదిగో అన్నయ్య, ఆ గురుజీ ఎక్కడ ఉంటాడు? సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలో ఆయన ఆశ్రమం ఒకటి ఉంది. ఆయన అక్కడే ఉంటారు. థ్యాంక్ యూ. ఇది మూసుందే. గురుజీ, గురుజీ. వాళ్ళకే వినబడలేదే, డౌటా? ఇక్కడ డోర్ బెల్ కూడా లేదే. అన్న, నా దగ్గర ఒక మస్త్ ఐడియా ఉంది. అదేంటో సపన, గోడ దూకి వెళ్ళిపోదాం. అవును, ఇది మంచి ఐడియా. గురుజీ, వద్దు, కాపేయండి. మేము మిమ్మల్ని కలవడానికే వచ్చాం. గోడ దూకి దొంగల లోపలికి వచ్చారు. సార్, మిమ్మల్ని కలవాలని వచ్చాం. తలుపు చాలాసేపు కొట్టాం, మీరు తీయలేదు. అందుకే గోడ దూకి వచ్చాం. మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి.
విషయం ఏంటి చెప్పండి. మా బన్నీ మీ స్టూడెంట్స్ రాజు వాసు మాస్టర్ల దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చాడు. కానీ ఆయన నేర్పించరని చెప్పారు. ఎందుకంటే మీరు ఇచ్చిన దుస్తులు వాళ్ళు చింపేసుకున్నారు, అందుకే ఇప్పుడు గొడవ పడుతున్నారు. అరే, చెప్పేది నిదానంగా చెప్పు. వాళ్ళ ఇద్దరికి గొడవ జరిగింది. ఏంటి లుంగీ షర్ట్ కోసం గొడవ జరిగిందా? అది కాదండి బాబు, రాజుగారును వాసుగారును. వాళ్ళిద్దరూ విడిపోయారా? కాదు, లుంగీ షర్టే చిరిగిపోయాయి. అలాగైతే ఎవరు గొడవ పడ్డారు? అరే ఈయన మన్న కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నారు. గురుజీ, బాసు సార్ ఇంకా రాజు సార్ ట్రైనింగ్ సెంటర్ ని క్లోజ్ చేశారు. సమస్య నాకు మాత్రం కాదు, నా అలాగే ఎన్నో వేల మంది ఇది నేర్చుకోవాలని ఆశపడుతున్నారు. ఇది మీ వల్లే అవుతుంది, మాకు మీరే సాయం చేయాలి. ఒక దోశ ఇవ్వండి. ఇదిగో సిటీలో తెచ్చేస్తానండి. దీన్ని కొంచెం పదనగా చేయండి. అరే, స్టైల్ సూపర్ గా ఉంది. భలే భలే, స్టైల్ నిజంగా అదిరింది. గురుగారు, గురుగారు, గురుజీ, గురుగారు మీరా? ఏమడిగారా? గురుగారు ఇప్పుడే కదా వచ్చారు, ఇంకేమడుగుతారు? అరే విండి, మీరా అని అడిగాను. గురుగారు ఉన్నట్టుండి మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీరిద్దరూ మార్షల్ ఆర్ట్స్ వదిలేసి కోతుల్లో గెంతు గెంతు పనులు చేస్తున్నారు. మిమ్మల్ని చూడడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏమిటి ఇదంతా? మీరు ట్రైనింగ్ సెంటర్ ని ఎందుకు క్లోజ్ చేశారో అది చెప్పండి ముందు. గురుగారు అది నాకు తెలుసు, ఒక లుంగీ షర్ట్ కోసం ఇంత గొడవ వేసుకుంటారా? అదే నా దగ్గరికి వచ్చుంటే ఒక 10 ఇచ్చేవాడిని కదా. గురుజీ వద్దు. ఏంటి, నన్ను ఇలా చూడడానికి సిగ్గా ఉందా? డ్రెస్ లేకపోతే ఒక మనిషి సిగ్గుపడతాడు. కానీ మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. నేను మీకు లుంగీ షర్టును మాత్రం ఇవ్వలేదు, నా విద్యను కూడా మీకు నేను ఇచ్చాను. ఎందుకంటే నేను నేర్పిన విద్యని మీరు సత్ఫలితం చేస్తారని నేను ఎంతో గట్టిగా నమ్మాను. కానీ మీరు ఈ బన్నీకి అసలు ఆ విద్యను మేము నేర్పించమని చెప్పారట కదా. తనని కాపాడుకోవడం కోసం ఈ మార్షల్ ఆర్ట్ ని నేర్చుకుందాం అనుకుంటున్నాడు. కానీ నేనే నేర్పించవచ్చు. కానీ మీరిద్దరూ వీడికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఇద్దరూ కలిశారనుకోండి ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. కానీ మీరిద్దరూ వేరువేరుగా ఉంటే మీకు అసలు గౌరవమే దక్కదు. మీరు మీ ఇద్దరు విరోధాన్ని మర్చిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోండి. పాడి రాజు, నన్ను కూడా క్షమించు వాసు. అమ్మయ్య, కలిసిపోయారు. అంటే నాకు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు కదా? అవును బని, రేపు ఉదయం 5ంటికి ట్రైనింగ్ సెంటర్కి వచ్చేయండి. ఎస్ సార్. గురుగారు మమ్మల్ని మన్నించండి. మీరు మీ షర్ట్ వేసుకోండి. బన్నీ, ఓడి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, ఇది ఒక ఆట లాంటిది. ఇందులో కోపం తెచ్చుకోకూడదు. నీ తెలివి మాత్రమే ఉపయోగించాలి. నాకు అర్థమైంది గురుజీ, అర్థమైంది. మాకు ఫర్యాదు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్యాదా అంటే దీనికి అర్థమేంటి? ఆయన మర్యాద అని చెప్పారు, నువ్వు ఫర్యాద అని అర్థం చేసుకోకు. ఆయన చెప్పేది ముందు ఈను. మాకు ఫర్యాదు ఇవ్వాలంటే మా కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. నువ్వు సరిగ్గా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే మాకు ఫర్యాదు ఇచ్చినట్టే. అరే మాట మాటకి ఎఫ్ అంటున్నారేంటి? అయితే మొదలు పెడదామా? ఈ ధర్మకోల్ మీద నడుచుకుంటూ వెళ్ళి నువ్వు ఈ చెరువుని దాటాలి. ఇప్పుడు చూడండి చూడండి. శరీరాన్ని తేలిగ్గా ఉంచుకో, చూసి జాగ్రత్తగా జంప్ చేయి. నేను చెప్పేది వినో, అర్థం చేసుకో. గేట్ అబ్బాయి ఈసారి క్లారిటీగా చెప్పేశాడు. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పించేటప్పుడు ఫోకస్ నాకు కరెక్ట్ గా ఉంటుంది, అందుకని నాకు మాటలు స్పష్టంగా వస్తాయి. అర్థమైంది. కొంతమందికి మాటలో నచ్చొస్తుంది, కానీ పాట బాగా పాడతారు, అంతే కదా? సరే, ఇక మాటలాపి ప్రాక్టీస్ చేద్దాం పదా. బన్నీని ఎందుకని వాళ్ళు థర్మకోల్ పైన పరిగెత్తమని చెప్పారు? ఎందుకంటే బన్నీని ఫైటింగ్ లో ఉతికారేశారనుకో, అక్కడి నుంచి తప్పించుకోవాలి కదా. ఏటి ఏమంటావు?
ఇలా చూడండి, మార్షల్ ఆర్ట్స్ మోడర్న్ ఆర్ట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. నా జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని పచ్చడి చేస్తాను. బనీ బనీ పద, ప్రాక్టీస్ కి టైం అయింది. క్రైమా? తన మంచి కోసం మనం లేపుతుంటే దాన్ని నువ్వు క్రైమ్ అంటావేంటి? ప్రైమ్ కాదు, టైం అని చెప్పాను. ఓ అలాగా, టైం అన్నావా? నన్ను క్షమించండి. కానీ అర్ధరాత్రిలో ఎందుకు నీ ప్రాక్టీస్ చేయాలి? ఉదయం 5 గంటలైంది, నీకేం డౌటా? సార్ నా ఒళ్ళంతా బాగా నొప్పిగా ఉంది సార్. ఒలేలేలేలేలేలే, నీ ఒంటి నొప్పిని మేం సరి చేస్తాం. అందులో కనీసం వాళ్ళు 20 దింపులని ఇరగొట్టుంటారు కదా. 5 నిమిషాల్లో బయటకు వచ్చాయి. ఏంటి పీస్ మీట తిన్నారా? ఏమంటున్నావు నువ్వు? వాడికి అర్థమైంది, నువ్వు పద. ఇప్పుడు ఈ బావిలోంచి నీళ్లు తోడు. ఆపు, మళ్ళీ అందులోనే పోయి. ఆపకు, చేస్తూ ఉండు. ఇప్పుడు నా చేతిని కిక్ చేసి చూద్దాం. అనరో నాకేమీ అర్థం కావడం లేదు. ఫుల్ గా కన్ఫ్యూజ్ గా ఉంది. వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారా లేక బన్నీతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారా? దాగుడు ముద్దలు ఆడాలా? పద మన కూడా ఆడుకుందాం. ఇది దాగుడు ముత్తలు కాదు తమ్ముడా, ఇది ట్రైనింగ్ లో ఒక భాగం. బనీ జాగ్రత్తగా విను, నువ్వు శబ్దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రాక్టీస్ ని నీకు రాజు నేర్పిస్తాడు. అవును, ఫైట్ లో కొన్నిసార్లు నువ్వు నీ శత్రువుని చూడలేకపోతే ఆ సమయంలో నువ్వు శబ్దంపై శ్రద్ధ పెట్టి అప్పుడు శత్రువు నీపై చేస్తున్న అటాక్ నుంచి నువ్వు చాలా సులభంగా తప్పించుకోవచ్చు. ఏంటన్నా బాబు ఇది? నేను ఇప్పుడు ఒక సింపుల్ ఐడియా ఇవ్వగలను. బన్నీకి కనిపించలేదనుకో, ఆ కారణం చేత మనం అక్కడి నుంచి పారిపోవచ్చు కదా. బన్నీ చాలా జాగ్రత్తగా అయినో, ఈ గంట శబ్దం నీకు ఎక్కడి నుంచి వినిపిస్తుంది? శబ్దాన్ని జాగ్రత్తగా విను. ఏటి బోరా? వీడికి బోర్ కొట్టట్లేదు. కాసంత ప్రాక్టీస్ చేశాడంటే పర్ఫెక్ట్ అయిపోతాడు. సార్ బోర్ అని చెప్పలేదు, సూపర్ అని చెప్పాం. ఈడేమైనా పిల్లకాయ? ఈడు పిల్లకాయ కాదు, తను మార్షల్ ఆర్ట్స్ ని చాలా బాగా నేర్చుకోగలడు. సార్ ఎంతసేపటి వరకు చూడకుండా అటాక్ ని ఆపగలం? ముందున్న వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ దొరుకుతుంది కదా, అప్పుడు వాళ్ళు కొడతారు కదా. ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. నీకు కళ్ళు కనిపించట్లేదని నీ ఆపోనెంట్ కి తెలిస్తే వాడు చాలా రిలాక్స్ అవుతాడు. ఆ సమయంలో నువ్వు అటాక్ చేయాలి. ఎలా? అది నేను నేర్పిస్తాను. ఇప్పుడు నువ్వు శబ్దంతో ఫైట్ చేయడం నేర్చుకున్నావు. ఏంటి చూసాడా? తను ఎప్పుడు ఈ చోటు చూసాడు? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా ఏంటి? చూడటం కాదు, నేర్చుకున్నావన్నాను. నేర్చుకుంటాను అన్నాడు, డౌటా? డక్కా? నన్ను డక్కని చెప్పావా నువ్వు? సౌండ్ తర్వాత నువ్వు ఇప్పుడు ఎయిర్ ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మనకి శబ్దం కూడా వినిపించదు. అప్పుడు నువ్వు గాలి టచ్ ని అర్థం చేసుకోవాలి. శత్రువు శ్వాసను బట్టి ఫైట్ చేయాలి. ఇప్పుడు శబ్దం చేయకుండా నువ్వు నన్ను అటాక్ చేయి. సార్ మీరు ఎలా కనిపెట్టగలిగారు సార్? నీ ఊపిరి గాలిని బట్టే ఎవరైనా నిన్ను కొట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఊపిరి గాలి నీ మొహం మీద పడుతుంది. ఆ సమయంలో వాళ్ళని అడ్డుకుని నువ్వు వెంటనే వాళ్ళని కొట్టాలి. ఆ తర్వాత గేమ్ అయిపోతుంది. నేను కొట్టిన తీసుకొస్తాను. నూనె? అదే నూనె అయిపోయింది అన్నాడు కదా వాసు. బనీ, ఈ రెండింటిని నువ్వు నేర్చుకున్నావే అనుకో, ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ లో నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. శరీరాన్ని తేలిగ్గా ఉంచుకో, దాని మీద జంప్ చేయి. థర్మాకోల్ మీద కాలు మోపగానే సంసేసేయి.
బన్నీ ఇప్పుడు నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు. 3 నెలలు అయిపోయింది. సూపర్ సూపర్ సూపర్. ఇడ్లీ దోశ తెగ తిని నేనే ఇడ్లీలా మారిపోయాను. పోనీ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదామా చెప్పండి. లేదు, ఇద్దరు గురువులు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేంత వరకు వెళ్ళను. పూర్తయింది. పడుకుందా? పడుకుంది కాదు, అయిపోయింది. ఎటుపోయింది? అరే పోలేదు, వదిలే. బన్నీ, ఇప్పుడు నువ్వు ఎవరితోనైనా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు. బన్నీ, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు ఎటువంటి ఓడితేనైనా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు, అంతేనా వాసు? థ్యాంక్ యూ వాసు సార్. థ్యాంక్ యూ రాజు సార్. వెళ్ళి నీ గురువుల మర్యాద కాపాడాలి. కాపాడాలా? మీ మర్యాద ఎక్కడ డేంజర్ లో ఉంది? గురుజీ, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ చూసికి ఛాలెంజ్ చేస్తాను. ఏమైంది? బ్యాడ్మింటన్ ఆడడానికి నేను బాల్ ఇచ్చాను. నేను చూసి మేనేజర్ కి మిస్డ్ కాల్ ఇచ్చాను. చప్పట్లు కొట్టండి. ఎందుకు మిస్ కాల్ ఇచ్చావు? ఇది ఐఎస్డి కాల్ కదా, బ్యాలెన్స్ నిల్ అవుద్ది. ఇప్పుడు ఆయన యూకేలో ఉన్నాడు. చూసి ఓడిస్తే మనకి ₹1,00,000 దొరుకుతాయి కదా. ఆ డబ్బుతో మీ ఫోన్ బిల్ నేను కట్టేస్తానులే. హలో. చెరుకు మిషన్ లో చెరుకు వేస్తే చెరుకు జ్యూస్ వస్తుందంటారు. నన్ను ఇక్కడ అందరూ కన్నా సరిని పిలుస్తారు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టేశారా? అయితే మీరు కూడా నాకు ఫ్యాన్ అన్నమాట. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అక్షయ్ ఖన్నా సార్. నేను అక్షయ్ ఖన్నా కాదు, బనీ మేనేజర్ ఖన్నాని మాట్లాడుతున్నాను. ఓ నువ్వా? ఎందుకని ఫోన్ చేసావని చెప్పు. మీ మైండ్ స్క్రూని మేము టైట్ చేయాలి. బన్నీ చూస్లీతో ఫైట్ చేయాలి. చప్పట్లు కొట్టండి. టైం లేదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఫైట్ చేయకపోతే మీడియాకి వెళ్ళి చూస్లీ ఫైట్ చేయడానికి భయపడుతున్నాడని చెప్తాం. సరే అయితే ఓకే, నెక్స్ట్ సండే ఫైట్ పెట్టుకుందాం. మేమే స్వయంగా మీ ఊరికి వస్తాం. ఓకే? సిచ్యువేషన్ ఇప్పుడు చాలా టైట్ గా ఉంది. నెక్స్ట్ సండే ఫైట్ ఉంది. చప్పట్లు కొట్టండి. మీరు కూడా వచ్చారా? అవును బండి, నీ గెలుపును చూడాలని మేము కోరుకుంటున్నాం. ధైర్యంగా ఎదుర్కో. ఏంటి పాన్సీని గొడవ పడాలా? కానీ పాన్కి మార్షల్ ఆర్ట్స్ కి ఎలాంటి సంబంధం లేదుగా. నీ మీద నీకు నమ్మకం పెట్టుకొని ఫైట్ చేయమంటారు, అర్థమైందా? నన్ను ఆశీర్వదించండి. విజయం నీదే. All the best, Bunny. Bunny, 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 Bunny. బ్రేక్ ఫెయిల్ అయిపోతే ఎవరు బండిని ఆపగలరండి? ఈ పోటీలో బండి గెలుస్తాడండి. చప్పట్లు కొట్టండి. మీరిద్దరూ ఇప్పుడు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఫైట్. మన బన్నీ చాలా బాగా ఫైట్ చేస్తున్నాడే. స్టాప్. ఫైటర్స్ రెడీ.
స్టాప్. రౌండ్ 1 ఓవర్. మీరు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి. ఇలాగే సాగుతుందంటే రెండో రోజులు కూడా తను గెలిచేస్తాడు. మందును ఉపయోగించు. ఈ మందుని తన కంటి మీద చల్లబట్టే 3 గంటల వరకు తన కళ్ళు కనిపించదు. ఇకపై వాడు ఎలా ఫైట్ చేస్తాడో చూస్తాను. పండగ చేసుకో. రౌండ్ 2 ఫైట్. మందుని ఉపయోగించు. నా కళ్ళు అవి మండుతున్నాయి. నేను సరిగ్గా ఏది చూడలేకపోతున్నాను. గుడ్. నౌ ఫినిష్ హిమ్. నాకేమీ కనపడడం లేదు. ఈ రౌండ్ యొక్క విన్నర్ చూస్లీ. ఏమైంది బన్నీ? నీకు అసలు నేనేం చెప్పాను? ఇది ఒక ఆట. ఇందులో కోపం తెచ్చుకోకూడదు. నీ మైండ్ ని యూజ్ చేయి. గురుజీ, నాకేమీ కనపడడం లేదు. ఆ చూస్లీ నా కళ్ళలో ఏదో వేశాడు. రాజు, వాసు, ఫైట్ నాపని చెప్పండి. వద్దు గురుజీ, వన్నీ ఫైట్ చేస్తాడు. మరి ఎలాగా? తనకి కళ్ళే తెలియటం లేదంటున్నాడే. ట్రైనింగ్ లో నేర్చుకున్నది ఒకసారి గుర్తు తెచ్చుకోబని. నువ్వు ఇప్పుడు శబ్దాన్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నేను ఫైట్ చేస్తాను. చేసి తీరుతాను. తప్పకుండా నేనే గెలుస్తాను. ఏంటి? ఇది వీడికెలా సాధ్యమైంది? ఓ, నువ్వు నా సౌండ్ని ఫాలో అవుతున్నావా? ఇప్పుడు చూడు. One, 2, 3, 4, 5. ఇప్పుడు ఎలాంటి శబ్దం చేయకుండా నన్ను అటాక్ చేయి. 6, 7, 8, 9. Are you okay to fight? And the winner is Bunny!
చాలా చాలా బాగా ఫైట్ చేశాడు మన బన్నీ. కింద ఎలా పడున్నాడో చూడండి చూస్లీ. చప్పట్లు కొట్టండి. అద్భుతం బన్నీ, ఈ రోజు నువ్వు మాకు గౌరవాన్ని చేకూర్చావు. మీ వల్లే ఈ రోజు నేను గెలవగలిగాను. అద్దరు కొట్టేసావు. ఈ రోజు తన అంత చూసావు. అది నిజమే చూస్లీ. ఇంకపై నువ్వు బన్నీ గురించి ఎలాంటి విషయం మాట్లాడకూడదు. చెప్తాను. పడుకుంటావా? పడుకో పడుకో. అలా పడుకుంటే నీ నొప్పులు కాస్త తగ్గుతాయిలే. నిద్రపోయాడని చెప్పలేదు, వీడు అన్నాడు అని చెప్తున్నారు. నువ్వు ఓడిపోయావు కదా, ఇప్పుడు నువ్వు ఏమంటావు చూస్లీ? ఈస్ట్ ఆర్ వెస్ట్, బనీ ఇస్ ద బెస్ట్.